అరే గుజరాతోని చెప్పులు మోసేటటువంటి చెంచా తేజస్వి సూర్యగా ఎందుకురా తెలంగాణ రాష్ట్రం మీద నీకు అంత అక్కసు? నీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి ఊడిగం చేయాలంటే ఊడిగం చేయి, వాళ్ళ చెప్పులు మోయాలంటే చెప్పులు మోయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిండు పార్లమెంటు సాక్షిగా భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తావురా విధవా సన్నాసి. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంటే దాని మీద మాట్లాడరంటే మాట్లాడాడు. కానీ ఎంతసేపు వాళ్ళకు ఊడిగం చేసుకుంటా వాళ్ళ సంఖ్య నాకుతారు మీరు అందరు కలిసి. ఇప్పటికే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించి పెద్ద ఎత్తున ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములై రూపాయి ట్యాక్స్ కడితే ₹1 కూడా తిరిగి వస్తలేదు. దాని మీద మాట్లాడాలంటే మాట్లాడతలేరు. మన ప్రమేయంతో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే ఇట్లా ఉంటే దక్షిణ భారతదేశానికి సంబంధం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు మనల్ని ఎవరు అడిగేటోడు ఉంటాడు? సన్నాసి. దాని మీద మాట్లాడకుండా నువ్వు తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మాట్లాడతావు. మనం చూసినాం గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కోసం సీట్ల కోసము తెలంగాణ ఏపీ విభజనను తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అని చెప్పి మాట్లాడిండు. వీడేమో భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తారు. అంటే వీళ్ళ అక్కసేంది? వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి సిపాయిలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా ఊడిగం చేస్తున్నారు. అరే తేజస్వి సూర్య, నువ్వు మాట్లాడింది తప్పు, వాటిని వెనక్కి తీసుకపో, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి వాడిని మందలించాల్సింది పోయి వాని అడుగులకు మడుగులొత్తుతావు. కిషన్ రెడ్డి, ఎందుక ఆ రెండో పదవి నీకు? మీరు చూడండి మిత్రులారా, నరేంద్ర మోడీ గతంలో కూడా ఏ రకంగా తెలంగాణని అవమానపరిచిండ్రు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పాకిస్తాన్ వేరు చేసినంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కాంగ్రెస్ పార్టీ విభజించిందని చెప్తారు. 1200 మంది ఆత్మ బలిదానాలు, 60 సంవత్సరాల ఆకాంక్షను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు. మీ బీజేపీలు 2002-3లో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు కూడా తెడ్డు చూపిర్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి అక్కస్తోని వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే ఈ 8 మంది గాజులు వేసుకొని వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు. చూడండి గతంలో మోడీ ఏం మాట్లాడిండు. आंध्र के लोगों की भावनाओं का आदर किए बिना लेकिन आंध्र के साथ उस दिन आपने जो बिजी बोए ये उसी का नतीजा है. The partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తున్నాడంటే మరి ఈయన కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడు ఒకసారి వినండి. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నపుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. మాట్లాడలేదని ఆయన చెప్తున్నాడు, ఉపసంహరించుకుంటాడని ఆయన చెప్తున్నాడు. కిషన్ రెడ్డి, నీకు ఆ పదవి వద్దు, ఊడిగం చేసుకో తేజస్వి సూర్యకి వెళ్ళి. వానికి క్షమాపణ అడుగుతావని మేము అనుకున్నాం. అందుకే కదా 8 మందిని ఇక్కడ నుంచి గెలిపించింది. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుంటే మాట్లాడారు, 4th సిటీ కట్టుకుంటాం దానికి ఏమన్నా నిధులు ఇవ్వమంటే మాట్లాడారు, మెట్రో రైల్ కోసం ఇయ్యారు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి దేనికి ఇయ్యారు, దాని గురించి మాట్లాడారు. లాస్ట్కు తెలంగాణను పార్లమెంటు సాక్షిగా అవమానపరిచే విధంగా మాట్లాడితే కూడా మీరు ఇంకా వాళ్ళకు ఊడిగం చేస్తున్నారంటే ఇక మీరు ఏ పార్టీల్లో మీ అవసరం ఎంత ఉన్నదో తెలంగాణకు దీన్ని బట్టి అర్థమవుతున్నది. తగిన బుద్ధి చెప్తారు. మీరు ఈ రకంగానే ఊడిగం చేసుకుంటూ పోతే తెలంగాణ బిడ్డలు కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు.
రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు తెలంగాణ ఏపీని ఇండియా పాకిస్తాన్లో విభజించారు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు. మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినా వీళ్ళు వారికి ఊడిగం చేస్తారు, కానీ ఏ రోజు వాటిని ఖండించే ప్రయత్నం మాత్రం చేయరు. ఎందుకు? ఇటువంటి బతుకులు ఎందుకు మీకు? ఎంపీ తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంత్రి పొన్నం లేఖ. మతిలేని మాటలు. బీజేపీ రాష్ట్ర నేతలు ఏం చెబుతారు? ఎంపీ వంశీకృష్ణ బీజేపీ ఎంపీ సోయి ఉండే మాట్లాడతారా? కడియం కావ్య అహంకార వ్యాఖ్యలు. రాష్ట్ర ఏర్పాటుకు పాక్ విభజనతో పోలుస్తారా? కేటీఆర్ 6 దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడతావా? కవిత తెలంగాణను అవమానించే ఉద్దేశం తేజస్వికి లేదు. కిషన్ రెడ్డి నీవు పోయి తేజస్వి సూర్యకు ఊడిగం చేయి. ఎందుకు నీకు ఆ పదవి? ఎందుకు పనికిరాని పదవి? తెలంగాణ బిడ్డలు అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉంటారు, కానీ ఆత్మగౌరవం చంపుకొని బతకరు. కిషన్ రెడ్డి వాడు ఆ రకంగా అవమానపరిస్తే ఇంకా నీ వాని అడుగులకు మడుగులు ఒత్తుకుంటా, ఇంకా వాడిని ఎంటేసుకొచ్చుకుంటా. వానికి ఆ ఉద్దేశం లేదంటే మరి ఏ ఉద్దేశంతో మాట్లాడిన వాడు? అరే డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందిరా బాబు, దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడారు, కానీ అసలు సంబంధం లేని విషయం తీసుకొని వచ్చి వాడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నాయకులకంతా తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మీ బుద్ధి మారకుంటే మాత్రం తెలంగాణ బిడ్డలు మీకు తగిన సమయంలో బీజేపీ వాళ్ళను తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తారని మరొక్కసారి కిషన్ రెడ్డిని కూడా మిగతా బండి సంజయ్ చెప్పులు మోస్తుంటారు కదా, మీరంతా వాళ్ళ కూడిగం చేస్తున్నారు కదా, ఎందుకు మీకు ఆ పదవులు గాజులు వేసుకోండి. కాబట్టి ఖబర్దార్ తేజస్వి సూర్య, ఇంకొకసారి తెలంగాణ మీద ఈ రకంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. చెప్పుల దండేసి తిప్పుతామని తేజస్వి సూర్యని హెచ్చరిస్తున్నా.